హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, అప్పటి పోస్టే 15 ఏళ్ల క్రితంది. ఇప్పటి నేపథ్యానికి కంటిన్యూటీ ఉంది గనక సామాన్యులకి మరింత అవగాహన కలిగించే ప్రయత్నంలో ఈ గూఢచర్య పోస్టుని 2010 జూలై 27న ప్రచురించినటువంటి ఒకే అంశం విభిన్న కోణాలు లేబుల్లో 4వ పోస్టు, వరుస క్రమంలో 417వ పోస్టు చంద్రబాబుకి, రామోజీరావు ప్లస్ సోనియాల బృందానికి మధ్య నడుస్తున్న సంకేత భాష. సగభాగం ముందటి వీడియోలో ఇచ్చానండి, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి తన గూఢచర్య అవగాహన పంపిణీ కార్యక్రమాన్ని చెంబా, లాలు, ఇలా ప్రాంతీయ పార్టీల వాళ్ళకి, పవారు, శరద్ పవారు, శరద్ యాదవ్ లాంటి వాళ్ళకి పంచడం ఆపలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానము, మీడియా, రాజకీయము చెంబాకి నయానా భయానా చాలానే చెప్పచూసింది. అధిష్టానం ఐటీ దాడులని, సాధారణ నాకాబందీలలో పట్టుబడ్డ నల్ల డబ్బుల్ని చూపించింది. ఆ సమాచార పంపిణీ ఆపకపోతే డబ్బులన్నీ కరిగిస్తా అన్న హెచ్చరిక అది. మీడియా చెంబాని వీలైనన్ని రకాలుగా ఏకాకిని చేసింది, ఇబ్బందుల పాలు చేసింది. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అతడి మీద పడ్డాయి. చదువర్లకు అది సొల్లులాగా ఉంటుంది, కానీ అనుభవించే చెంబాకి అది చాలా బాధ పెడుతుంది. ఎలాగంటే పార్టీ సీనియర్లు పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం. దాన్ని ఎదుర్కొని సరిదిద్దుకునేసరికి చెంబాకి తల ప్రాణం తోకకి వస్తుంది. అది ఇప్పుడు జగన్ కూడా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అసలు ఆ నకిలీ కణిక అనువంశీయ గూఢచర్య వలయానికి ఆ సీట్లో డ్రామోజీ కూర్చొని, చెంబా కూర్చొని వాళ్ళకి తెలిసింది 10 స్ట్రాటజీలు. కాబట్టి అప్పుడు చెంబా మీద డ్రామోజీ ప్రయోగించినవి ఇప్పుడు చెంబా జగన్ మీద ప్రయోగిస్తున్నాడు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఐఎమ్ రిపీటింగ్ ద సెంటెన్స్ వన్స్ అగైన్. ఎలాగంటే పార్టీ సీనియర్లు పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం. దాన్ని ఎదుర్కొని సరిదిద్దుకునేసరికి చెంబాకు తల ప్రాణం తోకకి వస్తుంది. హమ్మయ్య అనుకునేంతలో కుటుంబంలోనే ఇదిగో బాలకృష్ణ పార్టీని చేతిలోకి తీసుకోబోతున్నాడట అన్న వార్తాంశం షికారు మొదలు పెడుతుంది. నిజానికి దీని వెనుక స్ట్రాటజీ ఏమిటంటే, ఒక దశలో బాలకృష్ణ తాను సీఎం పదవికి నేను రెడీ అని ప్రకటించాడు కూడా. అంటే ఒకవేళ చెంబా కాల్ షీట్ ముగించిన తదుపరి పగ్గాలు తాను చేపట్టి చెంబా ప్రస్తుతం చేస్తున్న పనిని కొనసాగిస్తానన్న